హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు చేపల నిలువ పచ్చడి చూపించబోతున్నానండి. ఇవి ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని ఒక గంట లేదా అరగంట ఒక క్లాత్ కానీ న్యూస్ పేపర్ మీద కూడా తడంతా ఆరిపోయేలాగా ఆరనివ్వాలండి. తడి మాత్రం ఉండకూడదు, తడి ఉంటే పాడైపోద్ది అనమాట. ఒక గాలికి ఆరనివ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇవి ఆరిన ముక్కలు తీసుకున్నాము కదా, ఇప్పుడు కొద్దిగా ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది చాలన్నమాట. ఇది అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా పొడిగా ఉందిగా, తేమ లేకోకుండా చూసుకోవాలన్నమాట మన చేపలు. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. శుభ్రంగా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు అనమాట. మనం సాల్ట్ అనేది, పసుపు అనేది వేసుకుంటే వీటికి ఆ పసుపు అనేది వీటికి పట్టాలి. తర్వాత మనం ఈ పచ్చట్లోకి సరిపడి ఉప్పు వేసుకోవచ్చు. ముందుగా మాత్రం కొద్దిగా ఉప్పు చేపకు పట్టడానికి మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుందాము. కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకుందాము అండి. ఒక పావు లీటర్ పోసేసుకుందాము. ఎందుకంటే చేపలు ఫ్రై చేసుకుంటాకన్నమాట. ఎక్కువగా నూనె పోసుకోబాకండి, ఎందుకంటే పావు లీటర్ చాలు. ఇవి కొంచెం ఫ్రై అవ్వటానికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట మనము. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని నూనెలో వేసేసుకుందాము. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయించుకుందామండి. వేసుకొని ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, ఫ్రీగా ఉండాలన్నమాట. చక్కగా ఇలాగా విడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే కలపకూడదు, అలాగే ఉంచాలి. ముక్కల్ని కదపకూడదు, అలాగే ఉంచాలి. వేసిన వెంటనే వీటిని కదిపినట్టయితే మనము ముక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కదపకూడదు అనమాట. ఇలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలాగే ఉంచాలి. తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. చేప ముక్కలు వేసి 2 నిమిషాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ కాల్చేసుకుందామండి. ఇలా ఇప్పుడు చూడు, 2 నిమిషాలు ఆగాం కదా మనము, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా తిప్పేసుకుంటాకి. అదే మనం వెంటనే తిప్పామనుకో ఈ ముక్క విరిగిపోయే అవకాశం ఉంది. అన్నీ ఇలాగే తిప్పుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి తిప్పుకుంటా కాల్చుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. హైలో 5 నిమిషాలు వేగాక తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క మంచిగా గట్టిగా అవుతుంది. మనకి చేప ముక్క ఇలాగ వేగితే సరిపోద్దండి. మనకి చేప ముక్క ఇలాగ వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక్కొక్కటి తీసుకుందామండి. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రెండో వై కూడా వేసుకుందాము. ఇలాగా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండో ఆయిల్ కూడా మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనము ఆయిల్ ఫిష్ ఫ్రై చేసుకుంటే మాత్రమే మనం పోసుకున్నాం కదా 1/2 లీటర్. ఇప్పుడు ఇంకో 1/2 లీటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పోసేసుకుందాం. ఇందులో మొత్తం 1/2 లీటర్ అనమాట. ఇప్పుడు ఆయిల్ కాకాక ఈ 1/2 లీటర్ ఇందులోనే పడుతుంది మనకి చేపల పచ్చట్లోకి. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి, ఎక్కువ కాదు, చిటికేడు వేసుకుందాం. ఫ్రై అయిన ఫిష్ ముక్కలన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవటం వల్ల రుచి పెరుగుతుందన్నమాట. అలాగే చిన్న దాచిన చెక్క, ఒక ఇలాచి 2
ఇలాచీని ఇట్లా నల్లగొట్టుకొని వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 3 వేసుకుంటున్నాను, ఎందుకంటే చేపకి ఫ్లేవర్ పట్టడానికి అన్నమాట. ఇవి చక్కగా వేగనివ్వాలి. ఇందులో నేను మొత్తం 1/2 లీటర్ ఆయిల్ పోసాను అనమాట. ఫస్ట్లో ఒక 1/2 లీటర్ పోసుకున్నాను, అది మనకు సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక 1/2 లీటర్ పోసాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. చక్కగా వేగనివ్వాలన్నమాట, పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. మంచి కలర్ రావాలన్నమాట, బ్రౌనిష్ కలర్ వస్తే స్మెల్, అల్లం వెల్లుల్లి స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు మనకి ఇందులోని పచ్చి వాసన పోయి వేగినట్టు స్మెల్ వస్తుంది అనమాట, మనకి అదే గుర్తు. అలాగే ఇందులో కొంచెం కచ్చా పిచ్చుక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అల్లం పేస్ట్ కూడా శుభ్రంగా వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది, పచ్చివాసన పోయింది, ఇలాగ రావాలన్నమాట. కానీ మాడుకోకుండా చూసుకోవాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ని కట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు పక్కకు పెట్టేద్దామండి. ఈ ఆయిల్ కొంచెం చల్లారిందాక. ఆయిల్ చల్లగా అయిపోయింది కదండి ఆయిల్. ఇప్పుడు మనం ఇందులో మన కారం అయితే ఎంతైతే తినగలమో అంత వేసుకోవాలండి. నేనైతే ఒక 5 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 2 3 4 5 ఓకేనా. 5 స్పూన్లు వేసుకున్నాను కదా, టేబుల్ స్పూన్లు అంటే. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కదా, ఇంకొక స్పూన్ కూడా సాల్ట్ వేసుకుంటున్నాను, 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే మనం చేపల మసాలాలు పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో ఏం తీసుకున్నానంటే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు, ఇవన్నీ దోరగా వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ అన్నమాట ఇది, ఓకేనా. ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అంతా వేసుకోవాలండి, అంతా పడుతుంది. నాకు కేజీ కంటే ఎక్కువగానే ఉంటుంది చేప. కేజీకి కరెక్ట్ కొలత అనమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇలాగే వేసుకోండి, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అలాగే ఇందులో చెక్క, లవంగ, యాలకులు వేసిన గరం మసాలా పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎలాగ పెట్టానో మీరు కూడా అలాగే పెట్టుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేస్తే కదండి తెలిసేది మనకి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చేపల ముక్కలు వేసుకుందామండి ఇందులో ఫ్రై చేసినవి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన చేప ముక్కలు ఇందులో వేసుకోవాలండి. చక్కగా వేసుకొని ఒకసారి నిదానంగా ముక్క విరక్కోకుండా నిదానంగా కలుపుకోవాలన్నమాట. అంతా ఆయిల్, కారము, మసాలా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలాగైతే అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము 3 నిమ్మకాయ రసం పిండుకుందాము. ఇదిగో ఈ సైజు అండి, ఈ సైజు కాయ మనకి 3 పడుతుంది. మన కారం కొంచెం ఘాటుగా ఉంటే 4 కూడా పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 3 సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మరసం కలుపుకోవాలండి ఇందులో వేసుకొని. మనం చేపకి ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలండి. తడి లేకుండా చూసుకుంటే మనం చేప తీసుకునేటప్పుడైనా సరే ఏ స్పూన్కైనా గరిటెకైనా తడి లేకోకుండా చూసుకొని తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇది మనకి మామిడికాయ పచ్చడి ఎలా అయితే నిల్వ ఉంటుందో అలాగే నిల్వ ఉంటుంది. తడి లేకుండా చూసుకోవాలన్నమాట. మనం చేప ఏ చేపైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు, కొర్రమైన అయితే బాగుంటుందని అంటారు. కానీ ఏ చేపైనా మనకు ఏదైతే అందుబాటులో ఉందో అది మనం పచ్చడి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అంతా ఒకేసారి కలుపుకుందామండి. మనం ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలండి.
ఉప్పు అయినా ఏదైనా సరిపోకపోతే మనం ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టుగా ఉంది, నేను కొంచెం ఉప్పు కలుపుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఉప్పు వేస్తేనే కదా మనకు టేస్ట్ తెలిసేది. పులుపు కారం తగ్గ పులుపు ఉప్పు ఉంటేనే బాగుంటుంది. ఏ పచ్చడిలోనేనండి సరే అండి, ఉప్పు కారము పులుపు సమభాగాలు లేకపోతే పచ్చడి పాడవుతుంది. పులుపు అన్నీ సమానంగా ఉంటే ఏ పచ్చడి అయినా సరేను పాడవదనమాట. 1/2 లీటర్ ఆయిల్ అయితే పట్టింది కదా. ఒకవేళ ఇది మనకు సరిపోలేదు అనుకోండి, కాచి చల్లార్చి పోసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలంటే ముక్క మునిగేదాకా ఆయిల్ ఉండాల్సిందే. ఓకేనా? మీకు ఈ వీడియో ఎలాగ ఉందో ఎలా మీకు నచ్చిందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు మాత్రం ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి. గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. సూపర్ గ్రేవీ వచ్చిందండి. ఎంతో రుచిగా ఉండే, ఎంతో టేస్ట్ అండి. అసలు చెప్పలేమన్నమాట, అంత వర్ణించలేనంత టేస్ట్. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి హ్యాపీగా అనిపించి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.